ఎండాకాలం కదా అని మా వీరగానికి ఏసీ అలవాటు చేసాం. పాపం ఏంది ఈ రూమ్ లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఒట్టు అసలు రానే రాడు చూడు. మీకు కూడా గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈ రోజు మా ఇంట్లో అయితే ఒట్టి చేపల కూర వండుదామని చెప్పేసి రెడీగా అన్ని పెట్టేసుకుర్రు. మా డాడీ వంట వేస్తే మస్తు బాసాలు లేసారు. అందుకే ముందు జాగ్రత్త మా అమ్మ టిఫిన్ చేసిన బాసాలు అయితే తోమి రెడీగా పెట్టుకుంది. మేము బేస్తోళ్ళం కాబట్టి మాకు చేపలు ఉట్టివైనా పచ్చివైనా ఎట్లైనా తినేస్తాము. అట్లానే బతుకున్న చేపలు అయితే తినము, ఎండు చేపలు అయితే తింటాము. ఇంక ఇప్పుడైతే కర్రీకి ఫస్ట్ నూనెలో ఎండు చేపలను అయితే ఏంపుకోవాలి. తర్వాత అదే నూనెలో మళ్ళీ ఉల్లిగడ్డ వేసుకోవాలి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. ఇక వంటలో నేనైతే స్నానం చేద్దామని వెళ్ళిపోయినా, ఎందుకంటే తిన్నమంటే ఇక బద్ధకం చాలా వచ్చేస్తుంది అని. ఇప్పుడున్నంత ఎండలో నేను ఇప్పటివరకు చూడలేదు. నేనైతే మాడి బొగ్గైపోతున్నా సైడ్ లో పోయినప్పుడల్లా. నేను ఫ్రెష్ అయ్యేలోపు మా ఇంట్లో ఫిష్ కూర అయితే అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నాకు ఈ చికెన్ మటన్ కన్నా ఒట్టి చేపల కూర అంటే మస్తు ఇష్టం. మా డాడీకి నేనే వండమని చెప్పిన. ఒట్టి చేపల కూరనే కాదు, రాత్రి వండుకున్న గుడ్డు కూర ఇంకా టమాటా రసం కూడా ఉంది. అన్నం అయిపోయింది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొంచెం చల్లన్నం కొంచెం వేడన్నం రెండు కలుపుకొని అయితే తింటాము. రాత్రి అన్నం మిగిలిపోతే మీరేం చేశారో నాకు కమెంట్ చేసి చెప్పు. కూర చూస్తారు కదా, కలరే అదిరిపోయింది కదా. ఒట్టి చేపల కూర అయితే మస్తు రుచిగా ఉండే. రాత్రి ఉన్న మా అమ్మ గుడ్డు కూర కూడా మస్తు ఉండే. ఇక ఐస్ క్రీమ్ తో అయితే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేసిన. అది పాటలో పెడతా. బాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం.